This is Telugu Bible Radio, streaming the living word of living God. ఆది సంఘములో ఉన్నటువంటి దేవుడిచ్చినటువంటి పరిచర్యలలో బోధక పరిచర్య చాలా ముఖ్యమైన పరిచర్య. అపోస్తులు, ప్రవక్తలు, బోధకులు. అపోస్తులు యేసుక్రీస్తు చేత పంపబడినవారు. దాని తర్వాత కొంతమందిని ప్రవక్తలుగా ప్రభువు అధీనాల్లో వాడుకున్నారు. దేవుని సంఘంలో అవసరమైన విషయాలు బయలుపరచడానికి, సంఘ నిర్మాణానికి, సంఘ అభివృద్ధి కొరకు కొంతమంది ప్రవక్తలను వాడుకున్నాడు. తర్వాత అనేక మంది బోధకులు అవసరమయ్యారు. ఈ మూడు పదవులు, ఈ మూడు బాధ్యతలు చాలా ఉన్నతమైన బాధ్యతలు. సంఘానికి నాయకత్వం వహించే బాధ్యతలు. దేవుని లేఖనాన్ని బోధించేవారు సరిగా బోధించాలనేది ఉద్దేశం. కనుకనే బోధకులైన వారు ఉద్దేశించి మాట్లాడుతూ, నా సహోదరులరా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుడి. దేనికి ఈ మాట అన్నాడు అంటే, మొదట ఆయన వార్నింగే స్టార్ట్ చేశాడు. ఆది సంఘంలో బోధకులు చాలా కీలకమైన పాత్ర పోషించేవారు. అప్పటికి అందరికీ గ్రంథం అందుబాటులో లేదు. అప్పటికి క్రొత్త నిబంధన గ్రంథం ఇంకా వ్రాయబడలేదు. వారికి ఉన్నదల్లా ధర్మశాస్త్ర గ్రంథం. ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న క్రీస్తును వారికి బయటకు పరిచయం చేసే పనిలో బోధకులు ఉన్నారు. క్రొత్త నిబంధన గ్రంథం రాయబడక ముందే దేవుని సువార్త సంఘాలు స్థాపించబడినాయి. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, ఈ పత్రికలు వ్రాయబడినప్పటికీ క్రొత్త నిబంధన గ్రంథం, సువార్తలు వారి చేతిలో లేవు. దానివల్లనే పాత నిబంధన గ్రంథంలో ఉన్న ప్రవచనాలలో ఉన్న క్రీస్తును సంఘానికి, విశ్వాసులకు పరిచయం చేసే పని బోధకులకు చాలా పెద్ద బాధ్యత ఉండేది. అందువల్ల ఈ బోధకులు ఏం చేసేవాళ్ళంటే, కొంతమంది వాక్యాన్ని సరిగా పఠించక, ప్రాపర్గా సిద్ధపడక, దేవుని వాక్యాన్ని సరిగా అన్వయించుకోలేక సంఘాన్ని, విశ్వాసులను తప్పుదారి పట్టించేవారు. క్రొత్త నిబంధన గ్రంథంలో 27 పుస్తకాల్లో ఒక్క పుస్తకం కూడా ఈ పత్రిక రాసే నాటికి రాయబడలేదు, ఎవరి చేతిలోనూ లేవు. ఒకవేళ వారు వివిధ సందర్భాల్లో రాసి ఉంచిన అవి ఎక్కడో ఉన్నాయి. వాటిని సమకూర్చి గ్రంథస్థం చేసిన వారు ఎవరూ లేరు. అప్పటికి పరిశుద్ధ గ్రంథం ఉనికిలోనికి రాలేదు. అప్పటికి ఉనికిలో ఉన్న గ్రంథం ఏది అంటే పాత నిబంధన గ్రంథం. పాత నిబంధన గ్రంథములో, లేఖనములో రాయబడిన క్రీస్తును పరిచయం చేస్తూ యూదేతరులను, యూదులను ప్రభువు వైపు రక్షణలోకి నడిపించే పెద్ద బాధ్యత బోధకుల మీద ఉండేది. బోధ ఎంత ప్రధానమైనదో బోధకుని ప్రవర్తన, బోధకుని మాట అంత ప్రధానమైనది. ఇప్పుడు మనకు దేవుని వాక్యం ఉన్న కారణంగా గ్రంథంలో చదివి పాస్టర్ గారు గ్రంథంలో చెప్పినట్టు ఉన్నాడా లేదా చూస్తాం. ఆ దినాల గ్రంథం లేదు వారికి. పాత నిబంధన గ్రంథంలో క్రీస్తును వెతకాలి, పాత నిబంధనలో ప్రవచించబడిన క్రీస్తును లోకానికి పరిచయం చేయాలి. ఈ పనిలో బోధకులు ఉన్నప్పుడు వారు అనేక సార్లు సంఘాన్ని గందరగోళంలోకి, గలిబిలులోకి నడిపించేవారు. ఇంకొకటి ఏంటంటే, వారి ప్రవర్తన, వారి బోధ సరిపోయేది కాదు. ఇది ఇప్పటికీ ఉంది ఈ ప్రాబ్లం. ఇప్పటికి విశ్వాసుల్లోనూ ఉంది, సంఘంలోనూ ఈ ప్రాబ్లం ఉంది. వారు మేము క్రైస్తవులం అని చెప్పి వారు చెప్పే గొప్పలకి వారి ప్రవర్తనకు సరిపోదు. అలా దేవుని వాక్యానుసారంగా జీవించకుండానే బోధించేవారు కొంతమంది బోధకులు ఉండేవారు. కొంతమంది ఏమో అవగాహన లేకుండా వారి స్వంత ఆలోచనలు జోడించి సంఘాన్ని తప్పుదారిలో పట్టించేవారు. దర్శనానుసారమైన జీవితం, ప్రవచనానుసారమైన జీవితం, కళానుసారమైన జీవితం. ఎక్కడ జీవితం ఉండవలసింది వాక్యాన్ని ఆధారపడి ఉండాలి. దానివల్ల వాక్యానుసారమైన జీవితాన్ని జీవించకుండా బోధించే బోధకులు కూడా ఉన్నారు. వారు చెప్పేదానికి, వారు జీవించేదానికి పొంతనుండదు. రెండవది, వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోకుండా సరిగా వారికి తప్పుదారిని సంఘాన్ని నడిపించేవారు ఒకరు. వారి ప్రవర్తనకు వాక్యానుసారంగా ప్రవర్తన లేకుండా వాక్యానికి విరుద్ధమైన ప్రవర్తన కలిగి వాక్యాన్ని బోధించేవారు ఒకరు. అందుకే యేసుప్రభువు ఏమన్నాడంటే, వారు చెప్పువారే కానీ చేయువారు కాదు, వారు చెప్పునది చేయుడు కానీ వారు చేయనది చూడకుడి అంటాడు శాస్త్రులు పరిసయ్యుల గురించి మాట్లాడుతూ.
వారు బోధిస్తారే కానీ దాని బోధానుసారంగా జీవించరు. మనకి చాలా ప్రధానమైన అంశం, బోధకులకు కఠినమైన తీర్పు ఉన్నదని ఎందుకన్నాడంటే, ఇది వారిని చాలా పరిశీలనగా దేవుడు వారి జీవితాల మీద ఆధారపడి, సువార్త ఆధారపడి ఉన్న కారణంగా వారి ప్రవర్తన వారి బోధకు వాక్యానికి సరిపోవాలి. వాక్యం చెప్పింది వారి జీవితంలో అమలవ్వాలి. వారి జీవితంలో వాక్యం వద్దన్నవన్నీ వదిలేయాలి. వాక్యం చెయ్యమన్న అలవాట్లన్నీ వారికి రావాలి. దినమునకు ముమ్మారు ప్రార్థించమని బోధించిన వాడు ప్రార్థించకుండా బోధిస్తే, పాపం మానేయమని చెప్పినవాడు పాపం చేస్తూనే పాపం మానేయమని చెబితే, వ్యభిచారం మానమని చెప్పినవాడు వ్యభిచారం చేస్తూనే వ్యభిచారం వద్దని బోధిస్తే, ఈ బోధ దేవుని వాక్యానుసారమైన బోధ కాదు. ఇలాంటి బోధకులు ఆ దినాల్లో ఉండేవారు. ఇప్పటికీ మనం చాలామందిని చూస్తూ ఉంటాం బయట. దానివల్లే చాలా సంఘాలు, చిన్న చిన్న సంఘాలు ఎందుకు ఉద్భవించినాయి? ఇదివరకు ఆది సంఘాలు, పెద్ద పెద్ద సంఘాలు ఉండే సంఘాలల్లా ఎందుకు చిన్న చిన్న సంఘాలు? ఈ ప్రవర్తన దగ్గరే. దేవుని సేవకుని ప్రవర్తన, సంఘములో ఉన్న వారి ప్రవర్తన వాక్యానికి అనుకూలంగా లేనప్పుడు దానిని నచ్చని వారు పొసగలేక వెళ్ళిపోయి వేరే సంఘాలు పెట్టుకున్న అనుభవాలు చాలా సంఘ చరిత్రలో చూస్తాం. ఇక మూడవది, వారికి తెలియకుండానే బోధించేవారు. అసలు ఆ వాక్యం ఏంటో తెలియదు, కానీ ఆ వాక్యాన్ని విశదీకరించే ప్రయత్నం చేస్తూ మొత్తం గలిబిలి చేసి పెట్టేవారు. రక్షణ సువార్తను ఉన్నది ఉన్నట్టుగా బోధించకుండా. వాక్యం ఏం చెబుతుంది? యేసుప్రభు ఎందుకు వచ్చాడు? మధ్యవర్తి పెట్టడానికి వచ్చాడా? లేదే. యేసుక్రీస్తు శిలువ మరణం మధ్యవర్తిత్వాన్ని తీసేసింది. దేవునికి నీకు మధ్యవర్తి ఒక్కడే, యేసుక్రీస్తు ఒక్కడే. ఆయన ఒక్కడే నీకు మధ్యవర్తి. నీ పక్షాన వాదించేవాడు, నీ పక్షాన అడ్వకేట్ చేసేవాడు, నీ పక్షాన విజ్ఞాపన చేసేవాడు, నీ మొరను ఆలకించి నీకు జవాబు ఇచ్చేవాడు యేసుక్రీస్తు నీతో ఉండగా మధ్యలో ఇంకో మధ్యవర్తి ఎందుకు? నీకు అవసరం లేదే. ప్రార్థన సహకారం కావాలి, దానికి ఒప్పుకుంటాం. నా కొరకు ప్రార్థించేవాళ్ళు కావాలి. నేను ఎక్కడికి వెళ్ళి ఎందుకు సంఘాన్ని మా కొరకు ప్రార్థన చేయమని అడుగుతాం? ప్రార్థన కవచం, కంచె వేస్తుంది మన చుట్టూ. దానికి అర్థం మీరందరూ నా కొరకు మధ్యవర్తిత్వం వహిస్తారని కాదు, అందరి కొరకు మరొకరు మధ్యవర్తిత్వం వహిస్తారని కాదు. మధ్యవర్తి ఆయన ఒక్కడే. కానీ ఏకభావం, ఏకాత్మ, ఏక మనస్సు అనేది సంఘానికి, వ్యక్తి జీవితానికి ఆశీర్వచనం. దాని కొరకే నీకు సంఘం కావాలి. ఒకే శరీరం, ఒకే అవయవమై ఉండవలసిన వారమే మనం ఉన్నామని దేవుని వాక్యం మాట్లాడుతుంది. సో వారికి తెలియని దానిని కూడా బోధించి సంఘాన్ని గడిబిడి చేసి నిజమైన సత్యానికి దూరంగా వారిని తీసుకొని పోయేవారు. దురద చెవులు గలవారై వారికి అనుకూలమైన బోధకులను ఎత్తుక్కుంటారంటారే, సంఘానికి ఏది ఇష్టమో అది బోధించేవాళ్ళు ఉంటారు. ఆ ప్రాంతపు ఆచారాలకు, మూఢనమ్మకాలకు అనుకూలంగా బోధించే బోధకులు ఉంటారు. ఇలాంటి అనుకూలమైన బోధకులు భూలోకంలో ఉన్నారు. ఇంకా మన తరంలో ఉన్నారు. ఆ తరాలు ఇంకెంతమంది ఉంటారు? ప్రవర్తన లేకుండా బోధించేవాడు, అనుభవించకుండా బోధించేవాడు, తెలియకుండా బోధించేవాడు, ఇక ప్రజలకు దురద చెవులకు అనుకూలంగా బోధించే బోధకులు నాదినాలలో ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది. బోధకులకు కఠినమైన తీర్పు ఉన్నది. దానివల్ల అనేకులు బోధకులు కాకండి. దానికి అర్థం బోధకులు కావద్దని కాదు, బోధకుడయ్యే ముందు ఇవన్నీ జాగ్రత్తగా చూసుకో. ఎందుకు అంటే బోధకుడైన వానికి చాలా ఇట్స్ ఎ డేంజరస్ ఆక్యుపేషన్. బోధించటం అనేది అపాయకరమైన పరిచర్య. నాట్ సింపుల్, ఇట్స్ ఎ డేంజరస్ ప్రొఫెషన్ దట్ యు ఆర్ టేకింగ్, ఆక్యుపేషన్. ఈ పని చాలా కఠినమైన పరిచర్య. ఎందుకంటే బోధకుడైన వాడు మాటలతోనే బోధించాలి, చేతలతో బోధించాలి. రెండు రకాల బోధ, ఒకటి నీ లైఫ్, రెండవది నీ మాటలు. వీరికి ఎందుకు అపాయకరమైనదంటే వారు వాడే సాధనం మాటలు, వారి నోరు. అనుకనే వారు నాలుకను ఉపయోగిస్తారు. దానికి వాడే సాధనం ఏది? నాలుకను ఉపయోగిస్తారు. ఈ నాలుక చాలా అపాయకరమైనది. దీనికి ఉన్న గుణం చాలా ఘోరమైనది. నువ్వు మాట్లాడే మాటలు నీ ప్రవర్తనకు సరిపోవాలి సుమా. నువ్వు జీవించటం ప్రారంభించి, ఎందుకంటే నీ మాటలే నీకు తీర్పు తీరుస్తాయి.
ఇది ఎంత అపాయకరమైన డేంజర్ అంటే రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం, ఇందును గూర్చి రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడును లేడు, దేవుని వెతుకువాడెవడు. యూనివర్సల్ డేంజర్, అందరూ అపాయంలోనే ఉన్నారు. ఆ మాటకొస్తే నాలుకను ఉపయోగించే బోధకులు మాత్రమే కాదు కానీ అందరూ అపాయంలోనే ఉన్నారు. అందరి నోట్లోనూ నాలుకుంది. నాలుక లేనివాడు ప్రాపర్గా కమ్యూనికేట్ చేయలేడు, ఇతరులకు విషయాన్ని స్పష్టంగా చెప్పలేం. మనం ఎందుకంటే మనం నాలుకతో మాట్లాడిన మాటలు వినటానికి అలవాటు పడిన ఈ చెవులు. నాలుకను వాడటం పెద్ద స్కిల్ అది. రెండవది, ఒకవేళ నాలుక కలిగిన ప్రతివారు నాలో పాపం ఉందని ఒప్పుకోవాలి. నేను పాపిని కాదు అనడానికి అవకాశం లేదు. నాలుగున్న ప్రతివాడు పాపం లేదని ఒప్పుకోవలసింది. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం ఏమన్నాడు, మనము పాపము లేని వారమని చెప్పుకుని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మనలో సత్యం ఉండదు. వీ కెనాట్ సే దట్ ఐ డోంట్ హ్యావ్ సిన్. నాలో పాపము లేదని చెప్పే స్వాతంత్ర్యం మనకి లేదు. కారణం ఎందుకనగా ఈ నాలుక పాప ప్రపంచం అయి ఉంది. అందువల్లనే బోధకులైన వారు నాలుకతో, నోటితో బోధిస్తారు, మాటలతో బోధిస్తారు. వారు వాడే సాధనం నాలుక కనుకనే ఈ నాలుక కలిగిన వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రవర్తన సంగతి ముందు మాట్లాడుకున్నాం కనుకనే ఇప్పుడు నాలుక సంగతి మాట్లాడుతున్నాం. నాలుక ఎంత అపాయకరమైనది. మరి తెలుగులో ఒక ఇంగ్లీష్లో ఒక పుస్తకం ఉంది, కంట్రోలింగ్ యువర్ టంగ్ ఇన్ 30 days అని ఒక పుస్తకం ఉంది. నా దగ్గర ఉంది. నేను ఇంకా అప్పుడప్పుడు ఎప్పుడో చదివే గుర్తులేదు నాకు. 30 రోజుల్లో నాలుకను ఎలా కంట్రోల్ చేయాలి అని. వస్తుందా? మనలను మనమే మోసపుచ్చుకున్న వారం అవుతాం ఒకవేళ మనలో పాపము లేదని మనం అనుకుంటే. కనుక నాలుక నీ జీవితాన్ని పాపంతో నింపేది. యేసుక్రీస్తు వారు కూడా భూలోకంలో ఉండగా ఒక మాట చెప్పారు. మత్తయి సువార్త 12:37, నీ మాటను బట్టియే నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటను బట్టియే అపరాధివని తీర్పు నొందుదువు. ఎదురుగా కనపడినప్పుడేమో ప్రైజులాడు, వందనాలు అంటాం. అలాంటి అల్లగాని ఇటు తిరిగి ఇంకొక మాట చెప్తాం ఈ నాలుకతోనే. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1-4 వచనాలు, సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలత ఉండిన ఎడల ఆత్మకు భంగము కలుగును. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. జ్ఞానును నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును, జ్ఞానుల నోరు జ్ఞానహీనుల నోరు మూఢవాక్యములను కృమ్మరించును. సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలత ఉండిన ఎడల ఆత్మకు భంగము కలుగును. ఇట్ సేస్ దట్ ఇది సహజంగా ఇందులో ఉండే స్వభావం. కుటిలత్వం అనేది సహజంగా దాని స్వభావం. దానిని ఏరివేయటానికి, తీసివేయటానికే నీకు దేవుడు కావాలి. నేను పాపినైనా ఒప్పుకున్న తర్వాత ఈ సత్యాన్ని నువ్వు అంగీకరించాలి. నాలో ఉన్న అవయవాలలో ఈ నాలుక చాలా అపాయకరమైన అవయవం, వెరీ డేంజరస్, చాలా అపాయకరమైనది. మత్తయి సువార్త 12:34, హృదయము నిండిన దానిని బట్టే నోరు మాటలాడును కదా. Your tongue is monitored by your heart, is controlled by your, prompted by your heart. నీ మనసులున్న మాటలే నీ నోట్లో నుంచి బయటకు వస్తాయి. అందుకే ఒకని హృదయం నిండుకొనిన దాన్ని బట్టి వాడు మాటలాడును అంటే, యువర్ టంగ్ ఈజ్ ఓన్లీ ఎన్ ఇండికేటర్. జ్వరాన్ని కొలవటానికి థర్మామీటరు, పాలలో ఉన్న కల్తీని కొలవటానికి లాక్టోమీటరు, మనిషిలో హృదయంలో ఉన్న మంచిని కొలవటానికి నాలుక. నాలుకతో నీ పలికే మాటలను బట్టి నీ హృదయంలో ఏముందో బయటకు వస్తుంది. అపాయకరమైన అవయవాన్ని కలిగి బ్రతుకుతున్నాం మనం. నీ సంభాషణను బట్టి నీ ఆత్మీయ స్థితి అంచనా వేస్తారు. ఒంటరిగా మాట్లాడుకుంటారు కదా కొంతమంది, ఒంటరిగా మాట్లాడుకుంటారు, ప్రక్క వాళ్ళతో మాట్లాడతారు. ఒకే విషయం వీరితో మాట్లాడినప్పుడు ఒకలాగా, ఇటు తిరిగినప్పుడు ఒకలాగా మాట్లాడతారు అదే విషయాన్ని. అప్పుడు ఈ హృదయంలో ఏముంది? 2 రకాల మాటలు మాట్లాడిన వాడు యథార్థవంతుడు ఎప్పటికీ కాలేడు. ఇటు తిరిగినా అదే చెప్పాలి, ఇటు తిరిగినా అదే చెప్పాలి. ఇట్స్ ఏ డేంజరస్. ఎంత అపాయకరమైనదంటే దానిలో నుంచి, నీ హృదయంలో ఉన్న దారి నుంచే నువ్వు మాట్లాడతావు. నిన్ను నీవు పరీక్షించుకోవడానికి నీ నాలుగుతో మాట్లాడే మాటలే నీకు పరీక్షకు సాధనం.
జ్వరం కొలవటానికి థర్మామీటర్ బయట షాప్కి వెళ్ళి పట్టుకొచ్చుకోవాలి. కానీ హృదయాన్ని కొలవడానికి మీటర్ నీ నోట్లోనే పెట్టాడు దేవుడు. దానివల్ల సెల్ఫ్ డయాగ్నోసిస్ బిగిన్స్ విత్ యువర్ కాన్వర్జేషన్. నీ ఆలోచనే నీకు బోధిస్తుంది, నీ మాటలే నీకు బోధిస్తాయి నీ హృదయం ఎంత పరిశుద్ధంగా ఉన్నదో. వాచ్ యువర్ టంగ్, ఇట్స్ ఎ వెట్ ప్లేస్ వేర్ ఇట్ కెన్ ఈజీలీ స్లిప్. నీ నాలుకను జాగ్రత్తగా చూసుకో, ఎందుకంటే చాలా తడిగా ఉంటుంది, జారి పడతావని. త్వరగా మాటలు జారుతావు. బోధించేవాడు ఎవడైనా కానీ లోకంలో చూసేదానిని అంగీకరించటానికి ఇష్టపడాలి. అది అట్లా కాదు, నువ్వు అనుకున్నది అది కాదు, కానీ జరిగింది అదే. నువ్వు వింటున్నదే జరిగిందే, నువ్వు విన్నావు, అలా కాదు అని నువ్వు అనటానికి వీలు లేదు. యూ హ్యావ్ టు అగ్రీ టు దట్. ఎవరైనా కానీ తన నాలుకను తన మాటను స్వాధీనపరచుకోవడానికి కానీ శక్తి కొలది ప్రయత్నం చేస్తే ఈ లోకం అంతటిని శాంతితో నెమ్మదితో నింపవచ్చు. నాలుకకు 5 రకాల బిరుదులు పెట్టాడు. నాలుకను 5 రకాల సాధనాలతో పోల్చాడు. అనేక విషయములలో మనం అందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పనేలరా, అట్టివాడు లోపము లేనివాడే. నేను పాపిని కాదు ప్రభు, ఎప్పుడన్నా పాపం ఒప్పుకోకుండా ప్రార్థన చేస్తే ఏం చేసినట్టు? మనం నాలుగు నోట్లో పెట్టుకుని నేను పాపం చేయలే, నాలో పాపం ఉంటే క్షమించిన ఆయన అని ప్రార్థన చేస్తారే. ప్రభు మాలో అవిధేయతలు ఉంటావేంటి? చెప్తుంటే వాక్యం ఉందని, నీ నోట్లో 4 ఉందని దేవుడు చెప్తుంటే అవిధేయతలు ఉంటే క్షమించటమేంటి? ఆ 4 అన్న కోసేసుకున్నావేంటి? నాలో పాపం ఉందయ్యా అని ధైర్యంగా హృదయపూర్వకంగా ప్రభువు దగ్గర ఒప్పుకోవడానికి ఇష్టపడాలి. నువ్వు దానిని నీవు స్వాధీనపరచుకోలేవని తెలిసినప్పుడు ప్రభు దగ్గర ప్రార్థించడానికి వచ్చినప్పుడు, ప్రభువా ఈ పాప పంకిలమైన 4 నా నోట్లో ఉందయ్యా, దీంతో పాపం చేశాను, క్షమించాయని అనాలి కదా. యూ కెన్ కంట్రోల్. లోపము లేనివాడైతే ఏ విషయంలో? మాట విషయంలో లోపము లేనివాడైతే సర్వ శరీరాన్ని స్వాధీనపరచుకోగలిగిన వాడవుతాడు. గుర్రములు మనకు లోబడుటకై వాటి నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరమంతయు త్రిప్పదము కదా. నాలుక కళ్ళెమలే పనిచేస్తుంది. గుర్రానికి కళ్ళెం పెట్టి ఆ కళ్ళెం ఎలా గుర్రం అంతటినీ స్వాధీనపరచుకుంటుందో, నీ ఒక్క నాలుకతో నీ శరీరాన్ని స్వాధీనం చేసుకోవచ్చు. లేకుంటే నీ శరీరాన్ని అది స్వాధీనంలో ఉంచుతుంది. ఇట్ విల్ టేక్ యూ టు సిన్. నీ నాలుక పాపమే, దానివల్ల అది నిన్ను పాప పంకిలమైన లోకంలో ముంచుతుంది. రెండవది ఏమన్నాడు? ఓడను నడిపే చుక్కాని ఉంటుంది. ఇట్స్ ఎ స్మాల్ టెయిల్. దాన్ని డైరెక్షన్, నీ పడవ మొత్తాన్ని డైరెక్షన్ మార్చటానికి వెనక ఒక చిన్న ఇనప మొక్కని ఇలా కదిపితే దాన్ని తగ్గట్టుగా ఓడ ఎలా తన డైరెక్షన్ మార్చుకుంటుందో, నీ నాలుక నీ శరీరానికి పాపాన్ని, మాలిన్యాన్ని, పరిశుద్ధతను అంటగట్టేది, క్యారెక్టర్కి అంటగట్టేది. నీ శరీరంతో బాధది, నీ పర్సనాలిటీ మీద పడుతుంది, నీ క్యారెక్టర్ మీద పడుతుంది. వాడా అంటారా? చివరికి వింటాం, చెప్పిందల్లా విని అందులో 50% నమ్మాలి, మిగిలిన 50% ఎక్కువ ఉంటుంది. కొంతమంది చెప్పే దాంట్లో 10% యథార్థం ఉంటుంది, 90% అంతా ఒట్టిదే ఉంటుంది. ఎక్కువ మాట్లాడే వాళ్ళతో ప్రాబ్లం ఇదే. తన నోటిని కాచుకునేవాడు తన ప్రాణమును కాపాడుకునుడు. క్వీన్ ఎలిజబెత్ అని ఒక పెద్ద షిప్ ఉంది ఇంగ్లాండ్ దేశానికి. దాని బరువు 83,673 టన్నులు. దాని చుక్కానే బరువు ఎంతో తెలుసా? 140 టన్నులు. టైటానిక్ ఓడ 52,300 టన్నులు. దాని చుక్కాని బరువు 101 టన్నులు. 53,000 టన్నులు ఎక్కడ? 53,000 టన్నుల ఓడను 101 టన్నుల బరువు కలిగిన చుక్కానితో కంట్రోల్ చేస్తాడు, లేకపోతే లంగర్ వేసి ఆపుతాడు. ఇంత పెద్ద శరీరాన్ని చిన్న నాలుకతో అపవిత్రం చేసేస్తాడు. ఇంత పెద్ద శరీరాన్ని ఆ ఒక్క నాలుకతో పవిత్రం చేస్తాడు. ఇట్స్ ఆల్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఇదంతా నీ చేతిలోనే ఉంది. నాలుక అగ్నియే. నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమైన సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయచ్చు. ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును. ఏమవుతుంది చివరికి?
ఇప్పుడు నరకం ఎక్కడ ఉంది చెప్పండి? నీ నోట్లోనే ఉంది నరకం. నాలుక అగ్నియే. ఈ నాలుక నరకమే. ఎందుకు నరకం అంటే అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమైన, ఎంత చక్కటి పదవాడు ఇది, పాప ప్రపంచమైన సర్వ శరీరమునకు మాలిన్యమును అంటిపెట్టి చివరికి మనిషికి కాదు కదా, ప్రకృతి చక్రానికే చిచ్చు పెట్టి చివరికి దీనికి చిచ్చు ఎక్కడ ఉందంట? దీనికి మించింది ఇంకో చోట ఉంది. ఈ నాలుకే పెద్ద నరకానికి చిచ్చు అనుకుంటే దీనికి చిచ్చు పెట్టే నరకం ఇంకొక చోట ఉంది. సో దీనికి దానికి స్నేహం ఉంది. కనుకనే ఈ నరకానికి ప్రతిరూపమైన అగ్ని చిచ్చు నరకం పెట్టేది నీ నాలుక ఉంటే దానిని ఇట్స్ ఎ ఫైర్. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 18వ వచనం. భక్తిహీనత అగ్నివలే మండుచున్నది, అది గచ్చ పొదలను బలురక్కసి చెట్లను కాల్చి అడవి పొదలలో రాజును అవి దట్టమైన పొగవలే కొట్టుకొనుచు పైకి ఎగయును. ఈ అగ్ని ఎంత అపాయకరమైనదంటే ఇది ప్రపంచాన్ని, లోకాన్ని, శరీరాన్ని నిప్పుబెట్టి తగలబెట్టేది. ఇది పాప ప్రపంచమైన శరీరానికి చిచ్చు పెట్టేది. ఈ పాప ప్రపంచాన్ని రక్షించేది కాదు నీ నాలుక. కొన్నిసార్లు అనుకుంటాం, నేను చాలా తీపిగా, మృదువుగా, సాధువుగా, నోట్లో మాట వినపడకుండా చాలా దీనంగా మాట్లాడితే నాకు నేను మంచిదానను, మంచివాడను అనుకుంటారని మనం అనుకుంటాం నిన్నమేమో. కానీ నీకు తెలుసు అందులో ఎంత విషం ఉన్నదో. ఆటం బాంబు పరిధి కొంతవరకే ఉంటుంది. ఈ నాలుక ఉంది చూసారా, ప్రపంచం మొత్తాన్ని చుట్టేయగలదు, తగలబెట్టేయగలదు. ఏ నరుడును నాలుకను సాధు చేయజాలడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే. ఇట్స్ వైల్డ్. వైల్డ్ అంటే క్రూర మృగానికంటే ఘోరమైంది. మనం ఎంత అపాయకరమైన అవయవాన్ని శరీరంలో కలిగి ఉన్నామో అర్థం చేసుకోవాలి. జారత్వం, వ్యభిచారం, కాముకత్వం పాపమని మాట్లాడేదానికంటే విశ్వాసి జీవితాన్ని నరకానికి తీసుకెళ్లే సాధనం ఎక్కడున్నదంటే వారి నోట్లోనే ఉంది. ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే. చాలా వైల్డ్, అన్రూలీ. అనగా దీనిని సాధు చేయటం, అన్రూలీ అంటే దీనిని సాధు చేయటం సాధ్యపడదు. ఇప్పుడేమో నాలో పాపం ఉంటే క్షమించాయని ప్రార్థన చేస్తాం. దానికి అర్థం ఏంటి? నేను పరిశుద్ధంగా ఉన్నాను నువ్వు అనుకుంటున్నావా? నోట్లో ఇంత పాప ప్రపంచాన్ని పెట్టుకుని నేను పరిశుద్ధంగా ఉన్నాను, తప్పుంటే క్షమించయ్యా అని అంటే దానికి అర్థం ఒప్పుకోవటం ఇష్టం లేదనేగా. నీకు ఒప్పుకోవటం ఇష్టం అంటే నేను పాపినయ్యా, నా నోట్లో పాపం ఉంది, అదుపు చేయలేని పాపం ఉంది, సాధు చేయలేని అవయవం నా దగ్గర ఉంది, నేను దీంతో జీవిస్తున్నాను అనేగా దానికి అర్థం. ఈ నాలుకతోనే దేవుణ్ణి స్తుతిస్తావు, ఆ దేవుని పోలికగా పుట్టిన మనిషిని శపిస్తావు. నాశనం అయిపోవాలంటావు. నీ ఇంట్లో ఉంటున్నవారు, నీ కుటుంబంలో నీతో నివసిస్తున్నవారు, నీ సంఘంలో ఉంటున్నవారు, నీ బిడ్డలే కానీ, నీ భర్తే కానీ, నీ భాగస్వామి కానీ, తల్లిదండ్రులు కానీ, నీ తోబుట్టువులు కానీ, నీతో ఉన్నవారు ఎవరైనా వారు దేవుని చేత సృజించబడ్డారు, దేవుని స్వరూపమందు సృజించబడ్డారన్న ఆలోచన నీకు అవసరం కదా. ప్రభా నీకు వందనాలైనా నువ్వు గొప్ప దేవుడు, దుర్మార్గుడు అయ్యాడు. దేవుడేమో గొప్పవాడు, దేవుని పోలికనున్నవాడు దుర్మార్గుడు. దేవుడేమో గొప్పవాడు, దేవుని పోలికనున్నవాడు నాశనం అయిపోవాలి. దేవుడు శాశ్వత కాలం జీవించాలి. యు డూ దిస్. ఈ రెండు పనులు ఈ నాలుగుతోనే చేస్తాం. ఇంకా ఆ నోటి నుండి ఏ శాపవచనం, ఆ నోటి నుండి ఆశీర్వచనం రాకూడదు. ఆ హృదయంలో రెండు జలాలు ఎలా ఊరుతాయి? చెట్టు నుంచి ద్రాక్ష పండ్లు, ద్రాక్ష పండ్ల నుంచి అంజూరపు చెట్టు, ఉప్పు నీళ్ళలో నుంచి తీయ నీళ్ళు ఊరతాయా? ఎక్కడ ఊరతాయి అంటే ఎక్కడ పాపం ఉంటే అక్కడే ఊరతాయి. ఒకే నోటనే దేవుణ్ణి స్తుతిస్తూ ఎదుటింటి వారిని తిడతావా? మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మన నోరు దేవుని ఘనపరిచేదైనప్పుడు నీ జీవితం దేవుని ఘనపరిచేదై ఉండాలి. ప్రభువు సన్నిధిలో ప్రార్థించేటప్పుడు ఒకలాగా, ఇంట్లో మాట్లాడేటప్పుడు ఒకలాగా ప్రవర్తించటం పాప పంకిలమైన జీవితమే. చాలా కష్టంగా ఉన్నాయి గారు ఈ భక్తి అంటారు. ఇప్పుడు ఈ వాక్యం విన్న తర్వాత చాలా కష్టమే. నేను పరలోకానికి వెళ్తాను లేదు, పెద్ద అనుమానం వస్తుంది. ఇప్పుడు అందరికీ అనుమానం రావాలిగా. ఎప్పుడైతే నీకు అనుమానం, భయం వచ్చిందో
ఎప్పుడైతే నీ నాలుక గురించి, నీ శరీర గురించి వాక్యాన్ని వినగానే భయం మొదలయ్యిందో అక్కడ నీవు దేవునికి భయపడటం ప్రారంభిస్తావు. ఆ భయం నిన్ను మారు మనసులోనికి, పశ్చాత్తాపంలోనికి, నిజమైన యథార్థమైన భక్తిలోనికి నడిపిస్తుంది. అందువల్ల కొన్ని ప్రశ్నలు ఖచ్చితంగా అడగాలి. ఏదన్నా మాట్లాడేటప్పుడు, ఏదన్నా వినేటప్పుడు నేను నిజమే మాట్లాడుతున్నానా? రెండవది, నేను దయగల మాటలే మాట్లాడుతున్నానా? మూడవది, అవసరమైన మాటలే మాట్లాడు. నిజమైన మాటలు, దయగల మాటలు, అవసరమైన మాటలు, ఈ మూడే ల్యాండ్ మార్క్. నీకు నీ నోటికి ల్యాండ్ మార్క్ ఏది, లేక చెక్ పాయింట్ ఎక్కడుంది? నీ నోటితో వచ్చే మాటలను నువ్వు పరిశీలించుకోవడానికి 3 సూత్రాలు చెప్తా. నేను సత్యం మాట్లాడుతున్నానా? దయగల మాటలే మాట్లాడుతున్నానా? శాపవచనాలు పలుకుతున్నానా? సత్యం మాట్లాడుతున్నానా? ఉన్నదానికి 2 తగిలించి మాట్లాడుతున్నానా? సత్యాన్ని కప్పిపుచ్చి ఇంకొకటి మాట్లాడుతున్నానా? సత్యమే మాట్లాడాలి. నేను దయగల మాటలు మాట్లాడుతున్నానా? ద్వేషాన్ని నింపుతున్నానా? లేక ద్వేషాన్ని వెళ్ళగక్కుతున్నానా? పలానా అమ్మాయికి పలానా కాలేజీలో సీట్ వచ్చింది, పలానా వాళ్ళ ఉద్యోగం వచ్చిందా? అప్పుడే పలానా వాళ్ళ అబ్బాయికి పెళ్లి కుదిరింది. అవునా? పెళ్లి కుదిరిందా? అప్పుడే పెళ్ళెట్టు కుదిరింది, చెడగొడదాం అనుకున్నాను నేను, చావకుండా. అక్క వాళ్ళు మేలు పొందినప్పుడు నీ హృదయంలో అలజడి బయలుదేరింది అంటే నీ హృదయంలో ఏముందని లెక్క? సంతోషం ఉందని లెక్క. పైకి ఏం మాట్లాడతావు? చాలా మంచిది. ఆ రాత్రి ప్రార్థన చేయరిక, మనసు బాగోదు. ఎన్నిసార్లు నీ హృదయాన్ని పాడు చేసుకున్నావో ఈ విధంగా ఎదుటివారి గురించి. ఒకసారి వాక్యంలో ధ్యానించాం, ఎదుటివాని జీవితంలో ఆశీర్వచనాలు నీలో పాపం చేయించడం కారణం కాకూడదు. ఎదుటివారిని దేవుడు ఆశీర్వదించే విధానం, దేవుని స్తుతించేదిగా నీ హృదయాన్ని ఉంచాలి. ఆది సంఘంలో అదే నేర్చుకున్నారు వాళ్ళు. దే వర్ సెలబ్రేటింగ్ ఎవ్రీబడీ సక్సెస్. ఎవరు మేలు పొందినా సంఘమంతా సంతోషించేది. ఎవరు సంతోషించినా వారి సంతోషంలో మనం భాగం పొందాలి. మనం ఓడిపోతున్నామని దేవుని ఓడిపోతే అంత, గెలిస్తే అంత. సంతోషించే సమయాన్ని వదులుకుని ఏడుతూ కూర్చోవటం దేనికి? మనం సంబడీ సెలబ్రేటింగ్. ఒకడు సంతోషిస్తుంటే వారి సంతోషంలో భాగం పొందలేదల్లా పోయి, వారు సంతోషిస్తే నేను ఓడిపోతున్నాను నువ్వు ఏడుస్తూ కూర్చుంటే ఎలాగన్నా? అది వాక్యాసారం కాదే. యూ ఏబుల్ టు డూ దట్? ఇది చేయగలుగుతున్నావా? ఇతరుల జీవితాల్లో సంతోషాన్ని నీవు సంతోషంగా అంగీకరించగలుగుతున్నావా? సంతోషించగలుగుతున్నావా? వాళ్ళకు వస్తే నాకేంటి అనుకుంటే నీ హృదయంలో పాప పంకిలమైన ప్రపంచం పనిచేస్తుందనే లెక్క. మంచినీరు, చేదు నీరు ఒక నోట నుంచి, ఒక ఓట నుంచి రావు. నీరు రిఫ్రెషర్ అండి. నీటికి మనిషికి చాలా దగ్గర సంబంధం ఉంది. అలిసిపోయిన మొఖానికి ఒక్కసారి నీళ్ళతో ముఖం కట్టుకుంటే ఎంత ఫ్రెష్గా ఉంటుందో. తప్పికొన్న వారికి ఒక గ్లాసు నీళ్ళు ఇస్తే తాగి తెప్పరిల్లుతారు. అది చేదు నీళ్ళు ఇస్తే, దట్స్ వాట్ వీ డూ. చాలామంది చేసేది ఇదే. దప్పిగొన్న వారికి చేదు నీళ్ళు ఇస్తారు, చేదు ద్రాక్షలు పెడతారు. చూడటానికి ద్రాక్షల్లాగానే ఉంటాయి కానీ అవి చేదుగా ఉంటాయి. సో నువ్వు మాట్లాడే చేదు మాటలు వారి ఇంటికి వెళ్ళిన తర్వాత అర్థమవుతాయి. ఓహో, ఏమి నాతో మంచిగా మాట్లాడలేదు, ఈ ఉద్దేశంతో మాట్లాడింది అని. కారణం, యు ఆర్ స్ప్రెడ్డింగ్ ఏ పాయిజన్. ఇతరుల జీవితాల్లో విషాన్ని నింపే ప్రయత్నం చేస్తుంది నీ నాలుక. ఇది చాలా డేంజరస్, అపాయకరమైనది. నాలుక ఈజ్ ఏ ఇండికేటర్ ఆఫ్ యువర్ హార్ట్. నీ మాట నీ హృదయానికి ప్రతిబింబం, అద్దం పడుతుంది. నీ నాలుక నీ హృదయానికి అద్దం పడుతుంది. కనుక నీ నాలుకల నుంచి వచ్చే మాటలే నీ హృదయ స్థితిని చూపిస్తాయి. మనం గమనించవలసిన విషయం, అర్థం చేసుకుని ఒప్పుకోవలసిన విషయం, నాలో పాప ప్రపంచమైన నాలుకతో నేను కాపురం చేస్తున్నాను. నేను కొయ్యలేంగా, కోస్తే ఎట్లా? దీన్ని కోస్తే డేంజర్. దానివల్ల ఈ నాలుక అవసరమే. కానీ ఒప్పుకోవాలి ప్రభు దగ్గర. ప్రభువా, దీన్ని సాధు చేయడం నేర్పించయ్యా అని దేవుణ్ణి అడగాలి. నీ నాలుకను స్వాధీనం చేసుకోవటం ఒకటే సూత్రం. నోటికి ప్లాస్టర్ వేసుకుంటే, నోటికి టేప్ అంటించుకుంటే, అనగా నీ మాటలు ఎంత తక్కువ ఉంటే అంత దేవుని నామానికి మహిమ. మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత దేవుని నామానికి మహిమ. అందువలనే బోధకులు కాకుడి అంటే మన భాషలో
ఎక్కువ మాట్లాడేవారుగా మీరు ఉండొద్దు. స్పీక్ లెస్. అవసరమైన మాటలే మాట్లాడండి, దయగల మాటలే మాట్లాడండి, సత్యాన్నే మాట్లాడండి. అనవసరమైన ఆలోచనలు, అనవసరమైన మాటలలో, విస్తారమైన మాటలలో దోషముండక మానదు. 3 విషయాలు. మీలో బోధకులు కాకుడి, నాలుక చాలా అపాయకరమైనది, దానివల్ల ఎక్కువ మాట్లాడొద్దన్నాడు. మాట్లాడినప్పుడు మేలుకరమైన మాటలే మాట్లాడాలి, సత్యమైన మాటే మాట్లాడాలి, అవసరమైనన్ని మాటలే మాట్లాడాలి. మంచి బోధించటం, నిజమే చెప్పాలి, అవసరమైన మాటలే మాట్లాడాలి, మేలుకరమైన మాటలే మాట్లాడాలి. 3 చాలా ముఖ్యమైనవి. ఇటు కృప దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. This is Telugu Bible Radio, streaming the living word of living God.